మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం, ఏం జరిగింది, ఎట్లా చేస్తున్నాం, పైన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపుగా 9 నెలలు అయింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేసి 9 నెలలు అయింది. 9 నెలలు అంటే 9 3 27 దగ్గర 270 రోజులు మనం వచ్చి అధికారంలో వచ్చి 270 రోజులు అయింది. సో ఈ 9 నెలల్లో మనం ఏం చేసాం, ఎమ్మెల్యేగా నేనేం చేశాను, మన నాయకులు ఏం చేశారు, మన కార్యకర్తలు మనం ఏం చేసుకున్నాము అనేది ఒకసారి చూస్తే 33 కోట్లతోటి నియోజకవర్గంలో 143 పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. దాదాపుగా నాకు తెలిసి నెల్లూరు పార్లమెంట్లో అత్యధికంగా సీసీ రోడ్లు వేసుకున్నది మన కాన్స్టిట్యున్సీనే. అది కూడా కొంత ఇబ్బంది అనిపించింది నాకు మొదట్లో. వాళ్ళు ఏదో కొంత 7-8 కోట్లు ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని గట్టిగా పట్టుకొని, ఎందుకంటే మన దగ్గర పనికి ఆహార పథకం ఎక్కువ వెళ్తా ఉంది కాబట్టి నరేగా ఫండ్స్ మనకి ఎక్కువ రావాలని చెప్పి, మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ రావాలని చెప్పి నేను లెక్కలతో సహా చూపెట్టా. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. లెక్కలతో సహా చూపెట్టి ఇది పరిస్థితి సార్, ఇది మాకు ఎక్కువ రావాలి సార్, ఇది మెటీరియల్ కాంపోనెంట్ మాకు రావాలంటే వారు అర్థం చేసుకొని వారు కూడా ఉదయగిరి నియోజకవర్గం వెనకబడి ఉంది, దీనికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా చేయడం జరిగింది 33 కోట్లతో. అలాగే నేను బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన ముఖ్యమంత్రి వాళ్ళు బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు. ఆ విధంగా 33 కోట్లతోటే 143 పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే 5 కోట్ల నిధులతోటే ఉదయగిరి డిగ్రీ కాలేజీని మనం దాన్ని రెన్యువేషన్ అవ్వచ్చు, కొత్త న్యూ బిల్డింగ్స్ అవ్వచ్చు, అవి చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అలాగే 30 కోట్ల నిధులతోటే కలిగిరి కొండాపురం రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. 5 కోట్లతోటే చాగలకొండ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. 9.4 కోట్లతో నిలిచిపోయిన ఉదయగిరి ఆనకట్ట పనులు తిరిగి ప్రారంభించాం. ఆనకట్ట పనులు రాగానే కూడా మనం అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో స్టార్ట్ చేసింది. అది ఆయనకు కూడా దాని మీద ఐడియా ఉంది. ఆయన కూడా అన్న కూడా నాతో అనడం జరిగింది, సురేష్ ఇది మనం మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఇది మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన కూడా దీని గురించి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా మనం ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇంకొక 5 కోట్ల నిధులతోటే అవసరమైన చోట్ల బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం. అలాగే ₹1 కోటి నిధులతోటే వేములపాడు నుండి చిన్నక్రాక రిజర్వాయర్ వరకు ఉన్న సోమశిల కాలం నుండి కూడా జింగిల్ క్లియరెన్స్ కానీ పూడికి తీత కానీ అవన్నీ చేసుకున్నాం. 4 కోట్ల నిధులతోటే 8 మండలాల్లో 184 గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం. ₹1.5 కోటి మన గౌరవ ఎంపీ గారు వారి ఫండ్స్ నుంచి ₹1.5 కోటి మనకు ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ నుంచి. దాంట్లో దగ్గర మనం కొన్ని వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు, కొన్ని సీసీ రోడ్లు అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. వారు రీసెంట్గా ఒక పెద్ద సభ పెట్టాము ఇక్కడ. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నేను కలిసి ఆయన ఒక సభ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో దాదాపు 5,000 మందిని పిలిచి మనం ఒక సభ పెట్టాము. 145 ట్రైసైకిల్స్ ఇచ్చాం. దాంట్లో ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ